నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ 10+2 ఆ పేపర్ లీకేజ్ కావచ్చు. దీనికి ప్రధానమైన కారణం ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వంగా నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాము. మోడీ ప్రభుత్వము. ఈ మోడీ ప్రభుత్వము అంటే దేశాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటది. అంటే ఒక పేపర్నే రక్షించలేనటువంటి ఒక కేంద్ర ప్రభుత్వము దేశాన్ని ఏం రక్షిస్తుంది అనేటువంటి చర్చ దేశంలో మేధావుల మధ్య, విద్యార్థుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా సార్ నేను అంటున్నా, మన ఛానల్ ద్వారా అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు దేశాన్ని నాశనం చేయాలంటే ఈ దేశం మీద బాంబులు వేయాల్సిన అవసరం లేదు సార్. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే దేశాన్ని నాశనం అయిపోతుంది. మోడీ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే, ఈ సందర్భంగా అడుగుతున్నా, ఒక పిహెచ్డి స్కాలర్ గా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఈ సందర్భంగా అడుగుతున్నా ఏంటంటే, మోడీ గారికి చిత్తశుద్ధి లేదండి. ఈ సందర్భంగా అడుగుతున్నా, మోడీ గారికి చిత్తశుద్ధి లేదు, బాధ్యత లేదు. ఎందుకు చిత్తశుద్ధి లేదు, ఎందుకు బాధ్యత లేదు అంటే కనీసమైనటువంటి అవగాహన లేదు. ఎట్లా అవగాహన లేదు అని మీరు ఒకవేళ నన్ను అడిగితే నేను ఈ సందర్భంగా ఏం చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు నీట్ పరీక్ష 2024లో కూడా పేపర్ లీకేజ్ అయ్యిందండి. 2024లో పేపర్ లీకేజ్ అయినప్పుడు అప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక చట్టం తీసుకొచ్చి ఇట్లా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, భవిష్యత్తులో ఇట్లాంటివి లీకేజ్ కాకుండా తీసుకుంటామని గతంలో చెప్పింది 24లో. మరి 2 సంవత్సరాలు అయినా కూడా ఈ 2026లో మళ్ళీ కూడా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలని, వాళ్ళ తల్లిదండ్రుల ఆశల్ని అడియాశలు చేస్తూ వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేసేటువంటి ప్రయత్నం ఈరోజు మోడీ ప్రభుత్వం చేయడం అంటే, నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, ఒక రీసెర్చ్ సర్వే ఏం చెప్తా ఉన్నానంటే, దేశంలో ఈ 7 ఏళ్ల నుంచి ఎన్ని పరీక్షలు లీకేజ్ అయినాయి అని అంటే సార్ 70 పరీక్షలు లీకేజ్ అయినాయి అనేటువంటి విషయం ఒక సర్వే చెప్తా ఉన్నది. ఇందులో 1,70,000,000 మంది విద్యార్థులు ఈ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అనేటువంటిది ఒక సర్వే చెప్తా ఉన్నది. ఈ సందర్భంగా నేను అంటా ఉన్నాను, ఈ 7 ఏళ్ల నుంచి ఈ 70 పరీక్షలు లీకేజ్ అయినాయి కదా అంటే, ఒక టీచర్లు కావాల్సినటువంటి వాళ్ళు, ప్రభుత్వ డాక్టర్లు కావాల్సినటువంటి వాళ్ళు, ఇంజనీర్స్ కావాల్సినటువంటి వాళ్ళు, గ్రూప్స్ కావాల్సినటువంటి వాళ్ళు, ఓవరాల్ గా మొత్తంగా చూసుకుంటే ఈ 70 పరీక్షలు మొత్తం కూడా లీకేజ్ అంటే నిరుద్యోగులుగా ఎవరు ఎట్లా మాడతారండి? నేను అంటున్నా ఈ సందర్భంగా, ఈ ప్రభుత్వము పారదర్శకంగా పరీక్షలు పెట్టలేదు కాబట్టి నిరుద్యోగత పెరుగుతా ఉన్నది. నేను అడుగుతున్నా మన ఛానల్ ద్వారా, మీకు తెలుసు అనుకుంటా, ఇక్కడ మేధావులు ఉన్నారు సార్, మన రామ్మోహన్ రావు సార్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అంటున్నా, పివి కులకర్ణి ఎవరండి? పివి కులకర్ణి ఎన్టీఏలో నీట్ పరీక్షను తయారు చేసినటువంటి ఆ ప్యానల్ లో ఒక మెంబర్ అండి. పివి కులకర్ణి గారు ఒక లెక్చరర్, ఆయన రిటైర్డ్ లెక్చరర్ పివి కులకర్ణి గారు. అంటే పివి కులకర్ణి గారు ఈ నీట్ పరీక్షను తయారు చేసినటువంటి ప్యానల్లో తను కూడా ఒక సభ్యుడు. అతను ఏం చేసిండు, మనీషా అనేటువంటి ఒక బ్యూటీ పార్లర్ కు సంబంధించినటువంటి ఆమెతోటి ఒప్పందం చేసుకొని ధనుంజయ్ అనేటువంటి వ్యక్తికి పేపర్ అమ్మడం, ధనుంజయ్ నుంచి నాసిక్ చెందినటువంటి ఒక వ్యక్తికి శుభం కైనార్ అనేటువంటి ఒక వ్యక్తికి 10 లక్షలకు పేపర్ అమ్మడం. అతను ఏం చేసిండు అంటే హర్యానాకు చెందినటువంటి యశ్ యాదవ్ కు 15 లక్షలకు పేపర్ నమ్మడం. ఆయన ఏం చేసిండు, యశ్ యాదవ్ అనేటువంటి అతను బీజేపీకి చెందినటువంటి దినేష్ అనేటటువంటి వ్యక్తికి మళ్ళీ 10 లక్షలకు పేపర్ అమ్మిండు, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తికి. నేను అంటున్నా, పేపర్ తయారు చేసినటువంటి పివి కులకర్ణి అనేటువంటి వ్యక్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి బోర్డులో ఆ లెక్చరరే ఈ పరీక్ష పేపర్ లీకేజ్ కి ప్రధానమైన కారణం అయ్యిండు. నేను అంటున్నా ఈ సందర్భంగా, ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఎవరి పరిధిలో ఉంటదండి? కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటది, అంటే కేంద్ర విద్యాశాఖ పరిధిలోనే ఉంటది. మరి కేంద్ర విద్యాశాఖ పరిధి బాధ్యతలు ఎవరిని? ధర్మేంద్ర ప్రధాన్ గారు, అతను కేంద్ర మంత్రిగా ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ముఖ్యంగా ఆయనకు చిత్తశుద్ధి లేదండి. ఆయనను 2024లోనే రిజైన్ చేయాల్సిన బాధ్యత, అంటే రాజీనామా చేయలేదు. సరే ఆయన చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఏదైతే సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల మూల్యాంకనంలో ఓఎస్ఎం లో అనేక లోపాలు ఉన్నాయి, మీకు తెలుసు అంటున్నా. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో
2019 సంవత్సరంలో గ్లోబరీన్ అనేటువంటి సంస్థ నిర్లక్ష్యం వల్ల 23 మంది విద్యార్థులు చనిపోయారండి లోపాలు చేయబడికి. ఇప్పుడు గ్లోబరీన్ సంస్థ ఏం చేస్తుందంటే పేరు మార్చుకొని వచ్చింది. కోఎంట్ అనేటువంటి ఒక సంస్థ పేరు గ్లోబరీన్ బదులు ఇంకో సంస్థ పేరు పెట్టుకొని వచ్చింది. ఇట్లా పేరు పెట్టుకొని వచ్చి ఎంతమంది 17 లక్షల మంది విద్యార్థులను ఈ రోజు రోడ్ల మీదకి వేసిందండి. నేను అంటున్నా ఈ సందర్భంగా చిత్తశుద్ధి ఏది? ధర్మేంద్ర ప్రధాన్ గారికి బీజేపీ నాయకుడైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు, నేను ఒక ఓయూ విద్యార్థిగా అడుగుతున్నా, మీరు గతంలో గ్లోబరీన్ సంస్థ చేసిన తప్పుల వల్లనే 22 మంది విద్యార్థులు చచ్చిపోయారని 2019లో మీకు తెలియదా అండి? మళ్ళీ కూడా ఒక అవినీతి సంస్థ అయినటువంటి కోయంటెక్ అనేటువంటి ఒక సంస్థకు మీరు మూల్యాంకరణ చేసేందుకు ఎట్లు ఇస్తారండి మీరు ఆ పరీక్ష పత్రాలను? ఇది పెద్ద చర్చ జరుగుతుంది. ఇంకొక చర్చ ఏం జరుగుతున్నదంటే, నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, ఈ సందర్భంగా ఏంటంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరం నేను అడుగుతున్న ఈ సందర్భంగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల బతుకుల్ని, నేను అంటున్నా అయ్యా మోడీ గారు మీరు దేశాన్ని ఏం రక్షిస్తారు? నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, దేశాన్ని నాశనం చేయాలంటే బాంబులు వేయాల్సిన అవసరం లేదు. దేశం మీద విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం మోడీ చేస్తున్నాడు. నీకు మోడీ గారు నీకంత చిత్తశుద్ధి ఉంటే మీరు విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమనండి. అదే విధంగా మూల్యాంకనాల విషయంలో పారదర్శకత వచ్చేటట్లు చేయమనండి. పేపర్ లీకేజ్ మీద ఒక చట్టం తీయమనండి. అరే ఇలా రాజకీయ జోక్యం ఎందుకు అంటున్నాను ఈ సందర్భంగా. కాబట్టి నేను అంటున్నా ఈ సందర్భంగా గతంలో కూడా టీఎస్పీఎస్సీ విషయంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇట్లా చేసింది. కాంగ్రెస్ గారు దర్శన్ గారు టిఆర్ఎస్ దర్శన్ గారు మళ్ళీ విద్యార్థుల ఓట్లేమో రావాలంటున్నారు సార్. దర్శన్ గారు మళ్ళీ మాట్లాడారు. చాలా మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి మెసేజ్ నలుగురికి తెలియాలంటే మీరు ఈసారి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేలోపు కొంచెం టెక్నికల్ సెట్ చేసుకోండి. అసలు మీ స్క్రీన్లో మీ ఫేస్ కనబట్ల మొత్తం డిమ్కి బ్లాక్ అయిపోయింది. చాలా మంచి వాల్యుబుల్ మెసేజ్